ఈ క్యాన్సర్ సంబంధించి ఇమీడియట్ గా వాటిని లిస్ట్ అవుట్ చేసి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి లిస్ట్ అందజేసి అది మాకు ఏరియా హాస్పిటల్ కూడా మాకు కమ్యూనికేట్ చేసి ఆ రోజు కంపల్సరీగా పేషెంట్స్తో పాటు ఒక ఏఎన్ఎం కానీ ఒక హెల్త్ సూపర్వైజర్ కానీ అకాంపనీ వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చేలా మీరు మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా అవి రెండు చూసుకోండి. అలాగే మీ దగ్గర హెచ్పివి వ్యాక్సినేషన్ ఒకటి కంటిన్యూగా జరుగుతుంది. దాని గురించి కూడా అవసరమైతే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ మేడం సార్ అలాగే మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో అక్కడ అవసరమైతే వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. 14-15 years పిల్లలకి అది కూడా మీరు అక్కడ వాళ్ళని మోటివేట్ చేసేలాగా ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ మోలారెడ్డి గారి యొక్క కార్యక్రమం అంటే మన సొంత కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు నల్లమిల్లి మోలారెడ్డి గారు పూర్వ శాసనసభ్యులు మా తండ్రి గారు మరి 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 1వ తేదీన వారు పరంపదించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగస్టు 2వ తేదీన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం వర్ధంతికి ఇద్దరికి మోలారెడ్డి స్మారక అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఒకటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు, 2 ప్రముఖ కవి వేతవోలు రామబ్రహ్మం గారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇద్దరికి అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అవార్డులు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు నగదు, అదేవిధంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ సనాతన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న శ్రీమతి భారతీయం సత్యవాణి గారికి ఒకరికి అవార్డు, అదేవిధంగా ఏదైతే కంటి వైద్యులుగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడంతో పాటు తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున కంటి వైద్యాన్ని నిర్వహిస్తూ ఆసుపత్రిలో వారు గ్లూకోమా పైన రాసిన పుస్తకాలు ఇవాళ అమెరికాలో కానీ చైనాలో కానీ అక్కడ ప్రభుత్వాలు వాటిని రెఫరెన్స్ బుక్ కింద, ఆప్థమాలజీ స్టూడెంట్స్కి రెఫరెన్స్ బుక్ కింద తీసుకున్నంత గొప్ప వైద్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు. సో వారిద్దరికీ ఈ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 2వ తేదీన ఉదయం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాలు బలభద్రపురంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా సంస్కార్ ఫౌండేషన్ అని హైదరాబాద్లో ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. అదేవిధంగా ఇండియా టర్న్స్ పింక్ అని ఒక ఎన్జిఓ ఉంది. ఈ రెండిటి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎవరైతే అనుమానితులు ఉన్నవారు కానీ, లేకపోతే టెస్ట్ చేయించుకోవాలనుకున్న మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్కి వివిధ గ్రామాల నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఉచితంగా కొన్ని టెస్టులను కూడా అందించడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ వేస్తూ ఉందో ఆ వ్యాక్సిన్ కూడా అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సంస్కార్ ఫౌండేషన్ అనేది ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హైదరాబాద్ కేంద్రంగా ఉంటారు. వారి సంస్కార్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్గా ఉండడంతో పాటు
ఈ ఇండియా టర్న్స్ పింక్ అనే ఎన్జిఓ ఏదో ఉందో దానికి నేషనల్ పింక్ అంబాసిడర్గా పనిచేస్తా ఉన్నారు. అంటే టర్న్స్ పింక్ అంటే క్యాన్సర్ రహిత దేశాన్ని, సమాజాన్ని నిర్మాణం చెయ్యాలని వారు దానికి నేషనల్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియా టర్న్స్ పింక్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా బిఏ ఆనంద్ కుమార్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే ఎయిర్పోర్ట్లు అన్ని చోట్ల కూడా ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇండియా టర్న్స్ పింక్ అనేవాళ్ళు అన్ని ఎయిర్పోర్ట్లలోని ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రయాణికులకు అందరికీ ఉచితంగా టెస్టులు నిర్వహించడం, వారిని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా వారి సహకారంతో ఈ ఓపెన్ క్యాంప్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడైతే మహిళ ఆరోగ్యకరంగా ఉందో అప్పుడు సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. అందువల్ల ఎర్లీ డిటెక్షను బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా సింపుల్గా వైద్యం జరుగుతుంది. అదేవిధంగా 100% క్యూరబుల్ కూడా. దాన్ని అతి తొందరగా మనం కనుగొన్నట్టయితే, రోగ నిర్ధారణ చేసినట్టయితే తప్పనిసరిగా దాని రికవరీ శాతం కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు ఈ క్యాంప్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గతంలో మాదిరిగా మమ్మోగ్రఫీ అటువంటి విధానం కాకుండా ఇంకా సూక్ష్మమైన పద్ధతిలో వీరు చేయడం కోసం ఆనంద్ కుమార్ గారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని సూక్ష్మమైన పద్ధతిలో వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ అధునాతనమైన పద్ధతిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా ప్రజానీకానికి అందరికీ, అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ తెలియజేసుకుంటూ, మరి మూలారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ, వారి అభిమాన నాయకులు, ఈ నియోజకవర్గానికి చిరపరిచితులు, ఈ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలో అందరికీ చిరపరిచితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు వారు శాసనసభ్యునిగా సేవలు అందించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి వారు వ్యవస్థాపక సభ్యులుగా ఉండి మరి అందరికీ చిరపరిచితులు. అటువంటి వ్యక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలనే ఒక ఆలోచనతో మరి 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మొదటి సంవత్సరం మెడికల్ క్యాంప్ ద్వారానే కార్యక్రమం చేసాం. 2వ సంవత్సరం కూడా ఆ విధంగా చేసాం. 3వ సంవత్సరం విగ్రహావిష్కరణ ప్లస్ ఈ అవార్డులు అనేది 3వ సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈ 4వ సంవత్సరంలో కూడా ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక వైద్య నిపుణులకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్య అతిథి ఎవరనేది కూడా తొందరలో ప్రకటించడం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించమని మరొక మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.